అండి. ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి పోయి జనం అవుతుంది కాబట్టి అని పరమశ్వాసం వెళ్ళినటువంటి ఆ పైకి అదైనప్పటికీ లోపల ఏంటంటే పూర్తిగా మొన్నైతే శాసనసభలో చిరంజీవి గారిని బాలకృష్ణ గారు అయితే మాట్లాడిన తీరు పట్ల తను క్షమాపణ చెప్పుకోవడం కోసం వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే తెలుసు చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ యొక్క బిహేవియర్, అతని యాటిట్యూడ్ ఎన్ని చూసినాక అతను ఏదో కాళ్ళ బేరానికి వెళ్ళినట్టుగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే బాలకృష్ణ అనేటువంటి అతను ఏదో సామెతగా పండిత పుత్ర పరమసుంట అని చెప్పేసి మరి మహానుభావుడు రామారావు గారికి ఎందుకో ఒక ప్రయోజనకరమైన కొడుకు ఎవరు పుట్టలేదండి. కానీ ఏదో వాళ్ళ నానబెట్టినట్టు పార్టీ కాబట్టి ఎవరో ఒకరు ఆ కుటుంబం నుంచి ఉంటే బాగున్నట్టు చంద్రబాబు నాయుడు గారు లాక్కుంటూ వచ్చాడు. గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సారీ బాలకృష్ణ గారు ఒక సందర్భంలో ఒక స్త్రీని గురించి ఏమంటే ఆడపిల్ల కనపడితే ఆ ముద్దాయిన పెట్టాలి ఏదైనా కడుపునే చేయాలని చెప్పేసి అని అంటే ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చారండి, ఏ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చింది అనేది వివరణ కూడా ఇచ్చారు. ఏమండి ఒక 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 స్థాయి మనిషి మాట్లాడిన మాట కదా, సందర్భం స్థాయి పక్కన పెడతాం. రెండోది హిందూపురం పర్యటనకి వెళ్ళినప్పుడు ఒక నాయకుడు వచ్చినాక అభిమానులు ఒక అతను సినీ స్టారు, రెండోది రాజకీయ నాయకుడు ఉన్నప్పుడు ఏంటంటే చాలా మంది ఫోటోలు దిగి ఆనందపడదాం అనేటువంటి సందర్భాలు ఉంటాయి. ఒక అభిమాని వచ్చి ఫోటో దిగబోతే ఆంధ్ర చెంపెట్టి కొట్టాయండి. పాపం ఆయన తప్పే, ఎందుకంటే ఆయన పిచ్చోడు అని చెప్పేసి మెంటల్ ఉన్నటువంటి 2009కి ముందే ఆయన సర్టిఫికేట్లు ఉన్నాయి. కనకారావు గారు ఆయన ఒక శాసనసభ్యుడు, మనం ఆయన ఖచ్చితంగా గౌరవంగా, మీరు ఒక ప్రతిపక్ష పార్టీ చేసినప్పుడు ఆయన గౌరవంగా మాట్లాడాలి. శాసనసభ్యుడు కాదంటలేదు. అందువల్ల ఏంటంటే అతని బిహేవియర్ అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా ఉంది. అయితే వీటన్నిటి మధ్య ఏంటంటే ఏదో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో పోయి మాట్లాడినంత మాత్రం సమస్య అయితే చల్లారిపోయింది అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక సినీ స్టార్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారని చెప్పి పార్టీ పెట్టినాక ప్రజలు మొత్తం కూడా ఎక్స్పెక్టేషన్ చాలా పెట్టుకున్నారు అతని మీద. మరి ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఈ రోజు హైయెస్ట్ పాపులేషన్ ఉండి అన్ని రకాలుగా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిలో రాజ్యాధికారానికి ముందుకెళ్లే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఎదగపోతే కాళ్ళ తగిలినట్టు ఆ సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ గారు ఏదో అతని మాటల తీరును బట్టి అతను ఏదైతే ప్రశ్నిస్తారని కావచ్చు, అంతకుముందు చేగివారని కావచ్చు, మదర్ తెరేసా ఎన్నెన్నో చెప్పాడు. అన్ని చెప్పినాక ఎస్ ఒక మంచి ఐకాన్ లాగా మనం దొరికినటువంటి దాంతో కాపు సామాజిక వర్గం మొత్తం కూడా అతను వెంట నడిచిన మాట వాస్తవం. అయితే తీరా ఏమైందంటే ఎలక్షన్ అయిపోయినాక 3 పార్టీలు కలిసి ఫ్రంట్ గట్టి ఎన్నికల్లోకి వచ్చినాక అతను తీరు చూసినాక పూర్తిగా ఏముందంటే పూర్తి రివర్స్ వచ్చేసింది. ఏదైతే గతంలో అతను చేసినటువంటి తీరు, అదేవిధంగా అతను అధికారంలోకి వచ్చినటువంటి తీరు మొత్తం చూసినాక రెండింటికి కాయనికి రెండో వైపు చూస్తున్నప్పుడు ఈ రోజు కాపు సామాజిక వర్గం ప్రధాన తనను ఏదైతే పెంచి పోషించినటువంటి ఆ సామాజిక వర్గం ఈ రోజు మొత్తం కూడా వాళ్ళు ఈ రోజు రివర్స్ లోకి వచ్చేసారు. ఇప్పుడు ఈ రోజు ఏదో 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 నివురు గప్పి నిప్పులాగా ఈ రోజు కాపు సామాజిక యువత అయితే ముఖ్యంగా, ఎందుకంటే మన కోసం పనిచేసినటువంటి మనం ఏదో నమ్మి ఆయన మీద నమ్మి ఆయన కోసం మనం ఇదైతే ఈరోజు అతను ఏమంటున్నాడు, ఇంకో 15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి అనేటువంటిది ఏందో అర్థం కావట్లా. జనరల్గా ఎవరైనా ఒక పార్టీ పెడితే ఆ పార్టీ వ్యవస్థ కూడా ఆ పార్టీ నాయకుడు ఏమనుకుంటాడు, ఒకసారి పొత్తులు ఇచ్చి ఏదో మనం ఉంటాం దగ్గర కంటిన్యూగా ఇదే ఉండాలని కోరుకుంటున్నట్టు అర్థం ఏంటంటే పార్టీ పెట్టింది కేవలం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం కోసం, అతని కోసమే పెట్టాడేమో, లేదు ఇంకో ముందుకైతే చంద్రబాబు నాయుడు పెట్టించడేమటువంటి చర్చ ఈ రోజు కాపు సామాజిక వర్గం నాతో చాలా మంది, ఎందుకంటే నాకు చిరంజీవి గారితో ఉన్నప్పుడు అనుబంధం నుంచి ఈ రోజు కాపు సామాజిక వ్యక్తులతో చాలా మంది ఒక లైక్ మైండ్ పీపుల్ ఉన్నటువంటి మొత్తం కూడా చాలా ఈ రోజు వాళ్ళతో నా రెగ్యులర్ టచ్ లో ఉన్నారు. వాళ్ళు ఈ రోజు వాస్తవం చాలా బాధపడుతున్నారు. ఏది 15 సంవత్సరాలుగా ఈ టీడీపీ కూటమిలో జనసేన